డ్రగ్స్ చంద్రబాబు ఇంగితం లేని మాటలు సజ్జల. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవడానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్ సీజ్ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమని అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్లీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. సార్ అంటే ఈ రోజు డ్రగ్ కేసు, టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి, మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్, దాని మీదనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి, నామకా వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ల కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్, ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అది సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా
హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తన అని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ 1 అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000 12,000 ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్ గా నడుస్తుంది. ఉక్కుపాదం అంటే రియల్ సెన్స్ లో